ఎవ్వరికైనా అమ్మమ్మోళ్ళ ఊరంటే మస్తు పాయిరం ఉంటుంది. ఎప్పుడు సెలవులు దొరికినా టక్కున అమ్మమ్మోళ్ళ ఊర్లో వాలిపోతారు. అమ్మమ్మ వేసిచ్చిన అప్పాలు గారెలు తినుకుంటా మంచిగా నెత్తికి నూనె పెట్టించుకొని అమ్మమ్మ ఇంట్లో మంచిగా సపర్యలు చేయించుకుంటారు. కూసున్న కాడికి అన్నీ తెప్పించుకుంటారు. అమ్మమ్మ తాతేంట లేదంటే మేనమాముంటే మేనమామేంట పొలాల పొంటి షేర్ల పొంటి పోయి బోర్ నీళ్ళతోటి జలకాలాడి ఎంజాయ్ చేస్తుంటారు. ఇట్లా అమ్మమ్మోళ్ళ ఊరితోటి అందరికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. కానీ మన నందమూరి నరసింహం బాలయ్య సార్కు అమ్మమ్మోళ్ళ ఊరంటేనే అని సింహగర్జన చేస్తుండు. అసెంబ్లీ మీటింగులు లేవు, సినిమా షూటింగులు లేవు కదా అని తిరువాటం చూసుకొని పెద్ద ఎన్టీఆర్ సొంతూరు కృష్ణా జిల్లా నిమ్మకూరుకు వేయండు బాలయ్య సారు. ఇక వాళ్ళ అమ్మనాయనల విగ్రహాలకు దండం పెట్టి దండలేసి ఊరంతా కలదిరిగిండు. తెలిసిన చుట్టాలింటికి పోయి అందరిని మంచి చెడ్డలు మందలిచ్చిండు. ఇక అయ్యగారు వచ్చి వేద మంత్రాలు చదివి దీవెనార్తి పెట్టిండు. ఇట్లా అయ్యా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, దానికి శుభాకాంక్షలు అని చెప్తే నటసింహం పద్మశ్రీ కాదు పద్మభూషణ్ అని ఎట్లా భయపెట్టిందో చూడురి. పంతులు గారు నిప్పుతో ఆట బాలయ్యతో మాట జాగ్రత్త ఉండాలి. షానే బూగులు పడ్డట్టున్నాడు పాపం పంతులు గారు. ఇక జర్ర అయితే అటు ఇటు అవుతుంటే అని ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అందరేకం వరుస పెట్టి ఫోటోలు దిగుతుంటే మీద చెయ్యేసి మరి ఓపికతోటే ఫోటోలు ఇచ్చాడు. ఇక నిమ్మకూరోళ్ళు ఫోటోలు దిగినాక సార్ మేము కౌరవోళ్ళ నుంచి వచ్చినాం అని పక్కకు నిల్చొని ఫోటోలు దిగిరు. సార్ మా ఊరికి రాక షాన్ వద్దులే, మీరు ఒకసారి రావాలని అడిగిరు. నేను ఈ జన్మల రాను, ఎందుకొస్తా అని వేటాడే సింహం గర్జించినట్టే ఎట్లా గర్జించిందో చూడురి నటసింహం. కౌరవోలు అంటే ఏదో కాదు, నిమ్మకూరు పక్క పొంటే ఉన్న ఊరు, బాలయ్య సారోళ్ళ అమ్మమ్మోళ్ళ ఊరు. మరి ఎవరైనా అమ్మమ్మోళ్ళ ఊరు అంటే మస్తు పాయిరపడతారు. సారు ఆ ఊరి పేరు చెప్తేనే జన్మల రాను అంటున్నాడంటే మరి ఆ ఊరోళ్ళు ఎవరో సార్ను బాగానే అర్టి చేసినట్టున్నారు. లేదంటే పసివిలగా నటువంటి బాలయ్య సారు పండ్లు కొరికే కోపంతో ఆ ఊరికి జన్మల రానన్నాడు అంటే ఎంత కోపం ఉంటే గట్లా అంటాడు అని అక్కడ ఉన్నోళ్ళు గుసగుసలు పెట్టుకున్నారట. అయితే నటసింహం ఇవాళ మంచి మూడ్లుండి ఫోటోలు దిగిరు కదా, ఇక ఒర్రి అని హుకుం జారీ చేసింది. అదే ఎక్కువ విసిగిస్తే ఇంకేం చేసినో గాని ఈ లెక్కన కౌరవోళ్ళ లేచిన గడియ మంచిదే అయింది పోరి. మమ్మల్ని